తన్ని పడుకున్న ముసలవే నువ్వు. నీకు బూస్ట్ ఇచ్చి బుజ్జగించి లేపాల్సిన పరిస్థితి వస్తుందని కల్లో కూడా అనుకోలేదు, కానీ తప్పట్లేదు. వ్యూహం వేసే ముందు బాణం పదునుగా లేకపోయినా పద్ధతగా వదలను, అప్పుడే సరిగ్గా దిగుద్ది. వదులుతా రాజ అలే 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 లే నా రాణి. వేకప్ బోల్డ్ గా ఉన్నట్టుంది, టర్న్ తీసుకుందాం. హర్రర్ స్టైల్లో హర్రర్ పుట్టిద్దాం, వెరైటీగా ఉంటుంది. కుమారి, ఈ అమ్మాయిలు కట్టే ఇంట్లో ఉంటున్న ఇచ్చు కూడా రాజసం తగ్గని నీ ఓవర్ యాక్షన్ తో, ప్యూర్ గోల్డ్ వేసిన రోల్డ్ గోల్డ్ లా కొట్టే నీ అందమైన ఆధార్ కార్డు మొహంతో, ప్రేతాత్మలు కూడా పారిపోయేది కొరివి దయ్యం లాంటి కళ్ళతో లేచి ఈ ప్రపంచాన్ని బూడి చేసి సర్వనాశనం చేసి ఇది ఇది వేరియేషన్ అంటే. నీ అంకమ్మ త్వరలో దూరిన తొండలా మీ ఎక్క ఉండాల్సిన దుప్పట్లోకి నువ్వు దూరేవంటే సిలకడ దుంపల తలకాయ వేసుకుని వాళ్ళ ఎదవ ఎక్స్ప్రెషన్ ఒకటి, పేజీ డైలాగ్, పావుగంట పెర్ఫార్మెన్స్ సైడ్ కాల్లో కలిసిపోయింది. అయినా నువ్వు ఇక్కడేం చేస్తున్నావే? కట్టుకున్న వాళ్ళని కలిసి కాపురం కూడా చేసుకున్నావా? పరమేశ్వరం లేకుండా పడగదిలోకి ప్రవేశించేస్తున్నావు, మేనస్లెస్ మంకీ. నువ్వు భార్య కోసం బూస్ట్ కలిపావు కదా, టేస్ట్ చేద్దామని స్లీపీ కట్ షిఫ్ట్ చేసాబా. బూస్ట్ బాటిల్ ఇచ్చి కొట్టానంటే బుజ్జిగా ఉన్న మొహం కాస్త తాటికి గుజ్జైపో. నెలకోసారన్నా నిజం చెప్పి నాలి కొంచెం సంతోషపడద్ది. ఎక్కడ పడుతున్నా ఎంట పడి కొడుతుందా? ఎక్కడ పడుకుంటే నేను అనుకుని వదిలేస్తుంది. క్లెవర్ బా, నువ్వు కనిపెట్టేస్తావు. లోపలేమో ఫ్లవర్ అనుకో, పైకేమో క్లవర్ అనుకో. గన్నింగ్ లేడీసే మీరు, కవరింగ్ చేసేస్తారు. దేవుడా, పిలిచావా? వచ్చావా? ఎస్. ఓటేసావా? ఎస్. పోలింగ్ ఎప్పుడైంది? మొన్న 13వ తారీఖున అయింది. రిటర్నింగ్ ఎందుకు లేట్ అయింది? హైవే అంతా ట్రాఫిక్ జామ్ అయింది. ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. అవుద్ది, ఛార్జింగ్ అయిపోతే ఫోన్ స్విచ్ ఆఫ్ అవుద్ది. సిల్లీ క్వశ్చన్. ఛార్జింగ్ లేకపోతే ఫోన్ స్విచ్ ఆఫ్ అవుద్దని మాకు తెల్లా? నిన్న తెల్లవారుజామున తయారయ్యావు కారేసుకొని, ఇవాళ పొద్దున తేలే ఆంధ్ర తెలంగాణ అంతరిక్ష మార్గం అని కనిపెట్టావేంట్రా నువ్వు? అమ్మా, మార్గం మామూలుగానే ఉంది, మసులుతుంటేనే మాడి మసైపోతున్నాం. అర్ధరాత్రి ఆడవాళ్లే కాదు, మిట్ట మధ్యాహ్నం మగాళ్ళు కూడా తిరగలేని కాలం ఇది. ఎండాకాలం బ్రేక్ జర్నీ చేసుకుంటూ వచ్చా. బ్రేక్ ఎక్కడ తీసుకున్నారో? కాలగా చేసుకున్నావంటే క్రాకర్స్ కాల్చి నోట్లో పెడతాను, మధ్యలోకి రా. అది కాకపోతే కట్టుకున్నదాన్ని నేను కలగ చేసుకుంటున్నాను. చెప్పు, బ్రేక్ ఎక్కడ తీసుకున్నావు? మళ్ళీ పట్టుకున్నట్టు చెప్తా. పట్టుకోను, చెప్పు. మధ్యాహ్నం మండు టెండలో డ్రైవింగ్ చేస్తే టైర్లు కాస్త డామ్ అంటాయని మంచిగా మటన్ బిర్యానీ తిని మామిడి చెట్టు కింద మడత మంచం వేసుకుని నీట్ గా నీళ్ళలో ఓ నిద్ర వేసా. లేచి చూస్తే నీడ కాస్త చీకటి అయింది. వాచీలో టైం 9 అయింది. అయ్యో, అప్పుడు డ్రైవింగ్ స్టార్ట్ చేద్దామంటే ఊళ్ళో ఫ్రెండ్స్ వద్దన్నారు. మీకు ఎక్కడ పడితే అక్కడ ఉంటారు ఫ్రెండ్స్. ఎంత స్వీట్ వార్నింగ్ ఇచ్చినా లెక్క చేయకుండా ఈ డొక్కుబండి నా ఇంటి ముందు పెట్టాడంటే, ఒకటి వీడికి భాష అన్నా రాకపోయి ఉండాలి, లేదా ఈ ఇంట్లో భాష ఉన్నాడని తెలియకపోయి ఉండాలి. నువ్వు ఒక్కసారి పార్క్ చెప్తే నేను 100 సార్లు ఎత్తే అవుతాను. ఎట్లాంటి అన్నీ ఆయనకి సెట్ అవుతాయి. వస్తున్నానండి, యాండిల్లాకేసి ఎత్తే బండి అలా పక్కన ఎడతాండ్రా బేవకు. ఎక్కడున్నావురా? ఇదేదో బాగా వస్తున్నాను. యారా, పండగ మాతో పాటు వచ్చినాడు, మాతో పాటు వెనక్కి రావాలని తెలీదా? ఏంట్రా సిల్లెడిపోయిన సొక్క, మట్టి కొట్టుపోయిన మొహం, ఏ డ్రైనేజీలో దొల్లేవరా? డిజైన్ మొత్తం మారిపోయింది.